హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. మా ఆవిడ వచ్చి చకచకా చట్నీలు అని చేసేస్తుంది. పచ్చళ్ళు ఏమైనా చేసావంటే జాగ్రత్త అని కూడా చెప్పింది. కానీ పచ్చళ్ళు పేరున్న కూరలు కూడా ఉంటాయి. మనం బెండకాయలతో వంకాయతో పెరుగు పచ్చళ్ళలా చేసుకుంటాం. అది అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఈ పచ్చడి పెరుగు కూర అంటాం. అంటే ఇప్పుడు బెండకాయ పెరుగు పచ్చడి కూర చేసుకుందాం. ఇది చేసుకోవడం కోసం ముందుగా మనం పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీలో వేసుకుందాం. అలాగే పచ్చి ఆవాలు కూడా ఇందులో వేసుకుందాం. మరి దీంతో పాటు ఈ ఆవాల్లో మంచి ఆ పచ్చడి వాసన రావడం కోసం ఇలా పచ్చిగానే వేసేస్తాం. అలాగే కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి, ఈ మూడింటిని కలిపి మనం మంచిగా పేస్ట్ చేసేసుకొని తర్వాత బెండకాయల్ని ఫ్రై చేసి తాలింపు పెరుగులో వేసుకుంటే భలే సూపర్గా ఉంటుంది. మనం కొబ్బరి ఆవాలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే చేసేసుకున్నాం. మరి ఒక మూకుల్లో నూనె తీసుకొని ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఇలాంటి పెరుగు పచ్చళ్ళు ఇలాంటివి చేసుకునేటప్పుడు కొన్ని అంటే బెండకాయ వంకాయ ఇవేంటంటే కొంచెం ఎక్కువగా కాలినా లైట్గా మాడినా టేస్ట్ మాత్రం పాడవదు, టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మాడగొట్టకండి, కొంచెం మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోమన్నట్టు అనమాట. బెండకాయని నూనె తీసుకొని దాంట్లో ఫ్రై చేసేసుకుందాం. వేసి స్లోగా ఒక 15 నిమిషాల పాటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చెప్పాను కదా, ఈ బెండకాయలు కొంచెం ఎక్కువగా వేగి చక్కగా కరకరలాడుతుంటే దీంట్లో టేస్ట్ భలే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇంత చూసారు కదా, కొంచెం అంత కలర్ ఎక్కువ వచ్చేసింది, అయినా పర్లేదు. అయితే నూనె ఎక్కువ ఉంది కదా, దీన్ని మనం ఒక జాలి గరిటెతోటి ఇట్లా తీసేసుకుంటే మనకి ఈ బెండకాయలు అన్నీ సపరేట్ అయిపోతాయి. ఈ బెండకాయల్ని మనం చక్కగా నూనె అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే మరికొంచెం నూనె పోసి తాలింపు కూడా వేసేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసే ముందు ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, మినప్పప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటాను ఇందులో. ఆ తేలుతూ ఫ్రెష్గా కరకరలాడుతుంటేనే దాంట్లో మజా వస్తుంది. మరి ఇందులో కొంచెం అంత కరివేపాకు, మరి ఇదంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి ముందుగా తాలింపు ఇందులో వేసేసుకుందాం ఒక గిన్నెలో. మరి అలాగే మన ఫ్రై చేసిన బెండకాయలు, కొంచెం ఉప్పు, అలాగే మనం కొబ్బరి పచ్చిమిరపకాయలు పచ్చి ఆవాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అన్నీ ఇందులో వేసేద్దాం. అలాగే దీంట్లో మంచిగా బీట్ చేసుకున్న పెరుగు కూడా ఇందులో పోసేసుకుందాం. వేసేసి ఇవన్నీ కలిపేసుకుంటే మన అద్భుతమైన బెండకాయ పెరుగు పచ్చడి రెడీ. నేనైతే దీన్ని బెండకాయ పెరుగు పచ్చడి కూర అంటాను. ఎందుకంటే నాకు దీని పచ్చడి కంటే కూరలాగా చక్కగా అన్నంలో కలుపుకొని తింటేనే దీంట్లో భలే టేస్ట్ వస్తుంది. ఈ బెండకాయ ఆ పచ్చి ఆవాలు వాసన కూడా భలే అద్భుతంగా మంచిగా స్పైసీగా ఉంది, సూపర్గా ఉంది. మరి కరకరలాడుతున్న బెండకాయ, దాంట్లో కరకరలాడుతున్న మినప్పప్పు, ఘాటుగా మన పచ్చి ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు కొబ్బరి అన్నీ వేసుకొని దీంట్లో మీరు బెండకాయలే కాదు మంచిగా ఫ్రై చేసుకున్న వంకాయలు అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. మరి సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఇందులో కావాలంటే మీరు చిన్న పైనాపిల్ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు, భలే టేస్టీగా ఉంటుంది. కానీ ఒక్కటండి, తాలింపు మాత్రం తినేటప్పుడే వేసుకోండి. మిగతా అన్నీ కలుపుకున్న పెరుగు ఆ కొబ్బరి మసాలా తినే ముందు కనుక కలుపుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఎవరు కనుక్కున్నారో కానీ భలేగా ఇది మనం భోజనం స్టార్ట్ చేసే ముందు సాంబారు ఈ అన్నాలు అన్నీ తినే ముందు
బ్రేక్ఫాస్ట్లో ఒక ముద్ద కనుక ఇది తిన్నామంటే భలే హాయిగా సంతోషంగా ఉంటుంది. మరి మీరు కూడా మన బెండకాయ పెరుగు పచ్చడి కూర చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అందరూ వారే వానండి. బెండకాయ పెరుగు పచ్చడి కూర తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఆవాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు వేసి 5-6 నిమిషాల పాటు చక్కగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరికొంచెం నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు, తాలింపు, ఉప్పు వేసుకొని పచ్చి కొబ్బరి పేస్టు, పెరుగు వేసి కలిపి దాన్ని అన్నంతో తింటే చాలా బాగుంది. నేను చేసే డిషెస్ చూశారు, మా ఆవిడ కూడా తను ఒక స్పెషల్ డిష్ చూపిస్తా అని రెడీగా ఉంది. మరి తన వంటకం కూడా ఒకటి చూసేద్దామా? నేను మీ రాగిని వచ్చేసాను మీకోసం మంచి మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో. ఏంటి బ్రేక్ఫాస్ట్ అని మిమ్మల్ని అందరినీ బోర్ కొట్టిస్తున్నానా? చాలామంది బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకోసం చేసి చూపిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొరుగు రాష్ట్రంలో నుంచిది. ఏంటది? మంచిది, చాలా రిచ్, చాలా బాగుంటుంది. అది థేప్లాలు. థేప్లాలు చాలా ఫేమస్ గుజరాత్లో. థేప్లా అనేవి చాలా రకాలుగా చేసుకోవచ్చు. మేతి థేప్లాలు చేసుకోవచ్చు, అలాగే మసాలా థేప్లాలు చేసుకోవచ్చు, పాలక్ థేప్లా చేసుకోవచ్చు, అలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఈరోజు మీకోసం మాత్రాన మసాలా థేప్లా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో మరి ఈ మసాలా థేప్లాలు చేయటానికి ఫస్ట్గా మనకి గోధుమ పిండి కావాలి. ఒక పెద్ద కప్పు గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇందులో మీరు తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే వామ కొంచెం చిటికెడు, తర్వాత జీరా పౌడరు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, కొంచెం అంత నువ్వులు, ఒక చిన్న టీ స్పూన్ చాలు, అలాగే కొంచెం అంత పసుపు, కొంచెం కలర్ కోసం. మరి ఎక్కువగా కారం వేసుకుంటే బాగుంటుంది, సో కొంచెం ఎక్కువ కారం. లాస్ట్లో కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇవి చపాతీల్లాగా రోల్ చేస్తాం కాబట్టి సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి అడ్డు రాకుండా ఉంటుంది. ఇందులో కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఇది మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. మనం ఆయిల్ వేసామనుకోండి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. మరి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 1 చెంచా పెరుగు వేసుకోండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా నీళ్ళతో కూడా మీరు తడుపుకున్నా పర్వాలేదు. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని మరి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం చపాతీలాగా మంచిగా, మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కొంచెం తడుపుకుందాం. చూడండి, పిండి ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు తడుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని రెస్ట్ చేస్తే మనకి చపాతీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఈ ముద్దని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో, అంటే మనం పుల్కాలు చేసుకుంటాం కదండి, ఆ పుల్కా సైజులో మీరు ఇవి మంచిగా రౌండ్గా సన్నగా చేసుకోవాలి. చూడండి, ఇంత ముద్ద తీసుకొని కొంచెం పొడిపిండి అద్దుకొని సో మరి ఇవి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా మీరు ఇది రోల్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు పెనం మంచిగా వేడిగా ఉంది, దీని మీద వేసేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. నూనె వేసుకొని, ఇది గుజరాత్లో వాళ్ళకి రెగ్యులర్గా మనం చపాతీలు ఎలా, ఉప్మా ఎలా చేసుకుంటామో ఈ తేప్లాలు వాళ్ళు రెగ్యులర్గా తింటూ ఉంటారు. ఇంకొక విషయం అండి,
వాళ్ళు గుజరాత్లో ఎక్కడ పోయినా బయటికి ఎటైనా ట్రావెల్ చేశారనుకోండి, ఈ తేప్లాలు అనేవి వాళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని మంచిగా డబ్బాలలో ప్యాక్ చేసుకొని ట్రావెలల్లో వాళ్ళు ఇవే తింటారు. కొంచెం ఎక్కువ ఆయిల్, మనం ఆల్రెడీ పిండి తడిపేటప్పుడు కూడా మంచిగా ఆయిల్ వేసుకున్నాము, ఎందుకంటే ఇవి కుక్ అయ్యాక సాఫ్ట్గా అవుతాయి. మనమైతే బయట ఎక్కడ ఎప్పుడెప్పుడు ఏం తినాలా అని చూస్తుంటాము, కానీ వాళ్ళు మాత్రాన ఇలా మంచిగా ఎక్కువగా తేప్లాలు చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని ప్యాక్ చేసుకొని తెచ్చి తింటూ ఉంటారు. చూడండి చక్కగా ఇవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేసాయి. మన తేప్లాలు రెడీ. ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆయిల్ వేసుకోకుండా కుక్ చేసుకున్నా బాగుంటుంది. చూడండి మంచిగా సాఫ్ట్గా, ఇంకా చల్లారిందనుకోండి ఇంకా సాఫ్ట్గా అవుతాయి ఇవి. ఈ తేప్లాలు రెడీ ఉన్నాయి. అలాగే ఈ తేప్లాలు వాళ్ళు ఇలా మంచిగా ఆవాల్లో ఊరబెట్టిన పచ్చిమిరపకాయలతో ఈ తేప్లాలు తింటారు. నేను మీకు ఈ పచ్చిమిరపకాయ పచ్చడి చకచకా చట్నీలో చూపించాను. మీరు ఇది చేసుకొని ఈ తేప్లాలు చేసుకొని ఎంజాయ్ చేయండి. చూడండి ఇవి మంచిగా పుల్ల పుల్లగా, అస్సలు కారం ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక వారం రోజుల తర్వాత మీరు ఈ పచ్చడిని తిన్నారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా మసాలా తేప్లాలు. మన రాష్ట్రంలోనే కాదండి, వేరే రాష్ట్రాలలో కూడా ఇలాంటి వెరైటీ బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఇంత మంచి వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసి మీ వాళ్ళందరికీ సర్వ్ చేసి వారేవా అని అనిపించుకోండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో, మీ రాగినితో. మసాలా తేప్లా తయారు చేయు విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, వామ, జీలకర్ర పొడి, గరం మసాలా, నువ్వులు, పసుపు, కారం, కొత్తిమీర, నూనె వేసి ఒకసారి కలిపి పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా ముద్ద కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పల్చగా రోల్ చేసి నూనె వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇవి వేడివేడిగా లేదా చల్లగైన చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చకచకా అంటూ మా ఆవిడ చకచకా చట్నీ చూపించబోతుంది. మరి చూద్దామా? ఈరోజు చకచకా చట్నీల్లో ఒక అద్భుతమైన చట్నీ చేసి చూపించబోతున్నాను. ఈ చట్నీ నేను బయట ఒక రోడ్ సైడ్ బండి దగ్గర తిన్నాను. ఇది ఎంత టేస్టీగా ఉందంటే చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి ఈ చట్నీ తినడం కోసం వస్తారు. ఈ అద్భుతమైన చట్నీ మంచిగా ఇడ్లీతోనే సర్వ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. మరి పేరు చెప్పట్లేదు ఏంటా అని అనుకుంటున్నారా? మనం ఎప్పుడు ఇడ్లీలకు చేసుకుంటామే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే ఇది పల్లీలతోనే చేస్తారు. కానీ ఇందులో కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు, కాకపోతే మనం పచ్చికారం వేసుకుంటాము. ఇందులో మాత్రాన ఎండుకారంతో అంటే ఎండుమిరపకాయలతో చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చేయండి. ఇడ్లీలకి పెట్టండి, మీ వాళ్ళందరూ వారేవా అంటారు. సో మరి ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ప్యాన్లో కొంచెం అంత ఆయిల్, ఈ ఆయిల్ వేడెక్కాక శనగపప్పుని, మినప్పప్పుని అలాగే జీలకర్ర ఇవన్నీ కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. మరి ఇందులో శనగపప్పు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఇందులో మినప్పప్పు ఇది కూడా 1 టేబుల్ స్పూన్, ఇందులో జీలకర్ర, ఇందులో కలర్ ఇవ్వటానికి, ఎర్రగా కారము ఇవ్వటానికి ఎండుమిరపకాయలు, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా స్లో ఫ్లేమ్లో
వేయించుకుందాం. మంచిగా కొంచెం కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను గ్రైండర్లో డైరెక్ట్ వేసేస్తాను. సో ఫస్ట్గా ఇది కాసేపు చల్లార్చడానికి పక్కన పెట్టేసి ఇక్కడ గ్రైండర్లో మనం పల్లీలను మంచిగా రోస్ట్ చేసుకొని లైట్గా కలర్ రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసుకొని, మీకు కావాలంటే పొట్టుతో కూడా మీరు వేసుకోవచ్చు, కానీ కొంచెం కలర్ మారిపోతుంది. అందుకనే కొంచెం పొట్టు తీసేసి ఇలా ఇవి ఒక గ్రైండర్లో, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇందులో కొంచెం అంతా పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూన్. ఇందులో మీకు కావాలంటే చింతపండు వేసుకోండి, లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం వేస్తున్నాను. ఇందులో తగినంత ఉప్పు, ఇది చల్లారింది, సో ఇది కూడా ఇందులో వేసేసుకొని ఇది మరి మంచిగా వేయించుకున్నాం కాబట్టి ఇది మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కొంచెం ఈ పప్పు మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు కరకరలాడుతూ ఉండాలి. సో ఇది మరి గ్రైండ్ చేసేసుకుందాం. పచ్చడి చూడండి ఇలా చక్కగా, ఇంకొంచెం మెత్తగా కూడా మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా యాక్చువల్గా అయితే అక్కడ బండి మీద మీరు ఇడ్లీలు కొంటే ఇడ్లీలు 4 ఇస్తాడండి, దాంతోపాటు ఇంత గిన్నెడు పచ్చడి ఇస్తాడు. ఎందుకంటే పచ్చడి ఫేమస్ కాబట్టి. పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇడ్లీలు 4 ఇస్తాడు, కానీ పచ్చడి మాత్రాన ఇలా ఇంతకన్నా ఇంకా ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేది పచ్చడి తినడం కోసమే చాలామంది వెళ్తారు. అంత టేస్టీగా ఉందంటే ఎందుకు టేస్టీ, ఇది మంచిగా ఆ పప్పులు కరకరలాడుతూ అలాగే పల్లీలు మెత్తగా గ్రైండ్ అవుతాయి. మధ్యలో మనం తింటూ ఉంటే ఆ పప్పులు కరకర వస్తూ ఉంటాయి. చూడండి నేనైతే చేసేటప్పుడు ఇలా టేస్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మాకు ఈ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఇడ్లీలు చేసినప్పుడల్లా ఇదే చట్నీ చేస్తూ ఉంటాను, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ అద్భుతమైన పల్లి ఇడ్లీ చట్నీ చేసి మీ వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఎప్పుడు కొబ్బరి పచ్చడి, మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి పచ్చడి, పుట్నాల పచ్చడి, ఇవే ఏంటండి కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేసి పెడుతూ ఉంటేనే తినటానికి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం కూడా వెరైటీ చేస్తే అబ్బా వీళ్ళంతా తినేసారే అన్న తృప్తి మనకు కలుగుతుంది. సో మరి ట్రై చేస్తారు కదా ఈ అద్భుతమైన పచ్చడి. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన చట్నీతో. అంతవరకు సెలవు. బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా ఉల్లిపాయలను తొక్క తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీరు ఎంత సన్నగా తరుక్కుంటే బ్రౌన్ ఆనియన్స్ అంత క్రిస్పీగా వస్తాయి. మీకు చాకుతో సన్నగా కట్ చేయడం కష్టం అనిపిస్తే చిప్స్ స్లైసర్తో కూడా ఇలా చూపించే విధంగా స్లైస్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా విడివిడిగా చేసి ఉప్పు జల్లి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. నిమిషం తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా కూడా ఉండకూడదు, నార్మల్ హీట్లోనే ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే నూనె పొంగి పైకొచ్చే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయల్ని కలుపుతూ మాత్రమే వేయించుకోవాలి. ఇవి వేగడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. దొర రంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడే అవకాశం ఉంటుంది. తరువాత ఒక పేపర్ టవల్లోకి మార్చుకొని వీటిని మీరు బిర్యానీల్లోకి, కుర్మాల్లోకి వాడుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు గుడ్డు మిశ్రమాన్ని పెనంలో పోసి అలాగే వదిలేస్తాం. దానివల్ల అడుగు మాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆమ్లెట్ పోయగానే ఇలా చూపించే విధంగా కలుపుతూ ఉంటే అడుగు మాడదు, ఆమ్లెట్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. కూరల్లో ఇంగువను వాడాల్సి వచ్చినప్పుడు పొడి ఇంగువ వాడితే అంత రుచి రాదు. అలాంటప్పుడు ఇంగువ గడ్డను కొన్ని వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు పక్కన పెడితే ఇంగువ కరుగుతుంది. ఆ నీళ్లను మీ వంటల్లో వాడుకుంటే
చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన నీళ్లను ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.